హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి దొండకాయ పచ్చడి. ఈ పచ్చడి అన్నంలో నెయ్యితో పాటు వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అంతకంటే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దొండకాయలన్నింటినీ కూడా కట్ చేసి పెట్టుకోండి. మరో పక్క గిన్నెలో చింతపండుని నిమ్మకాయ సైజ్ అంతా నానవేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆవాలు చిటపటలాడాక చిటికెడు మెంతులు అలాగే ధనియాలు కూడా వేయండి. మీకు ధనియాల ఫ్లేవర్ అనేది ఇష్టం లేకపోతే ధనియాలను స్కిప్ చేసేయండి. అవి బాగా ఫ్రై అయ్యాక మనం ఎండుమిర్చిని దొండకాయల్లోకి సరిపడే అన్ని తీసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న దొండకాయలన్నింటినీ కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలబెడుతూ ఉండండి. దొండకాయలు అనేవి అంటుకోకుండా ఉంటాయి. దొండకాయలన్నీ కూడా ఫ్రై అయిపోయాక ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండుని రసాన్ని సపరేట్ చేసి చింతపండుని దొండకాయల్లో వేయించండి. ఇప్పుడు దొండకాయలన్నింటినీ కూడా మరొకసారి బాగా ఫ్రై చేసుకోండి, ఒక 2 మినిట్స్ వరకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న దొండకాయలు, ఎండుమిర్చి, పోపు గింజలు అవన్నీ కూడా వేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేయండి. వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మిక్సీ పెట్టాక స్పూన్తో పైకి కిందికి ఇలా తిప్పుతూ ఉండండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు వాటర్ని ఇందులో యాడ్ చేయండి. మరొకసారి గ్రైండ్ చేయండి. ఇప్పుడు గ్రైండ్ అయ్యాక మళ్ళీ స్పూన్తో పైకి కిందికి తిప్పండి. మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా పోపు వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్స్ వరకు ఆయిల్ వేసి ఆవాలు, చిటికెడు శనగపప్పు, అలాగే చిటికెడు జీలకర్ర, అలాగే 1 నుంచి 2 వరకు ఎండుమిర్చి, అలాగే 4 నుంచి 5 వరకు కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేయండి. అలాగే 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేయండి. చిటికెడు పసుపు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఇంగువ కూడా కాస్త యాడ్ చేయండి. అయితే ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా కలిపి ఒక 3 మినిట్స్ వరకు ఉడికించండి. అంతే, ఎంతో టేస్టీ అయిన దొండకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.